మేము వాళ్ళు అడిగింది ఏమడిగారు ఇప్పుడు మేమంతా పూర్వము ఎప్పటి నుంచో తెలుగుదేశం కార్యకర్తలము మాకు ఎన్నో తప్పులు జరిగిన ఎన్ని కేసులు పెట్టారు మా మీద ఆ కేసులన్నిటి కూడా మేము నిలబడి ఈరోజు ఉంటే ఈరోజు ఈ పార్టీ వచ్చిన తర్వాత చాలామందిని వైసీపీ వాళ్ళని తీసుకొని మమ్మల్ని సరిగా మాతో పని చేయడం కానీ మాకు పలకడం కానీ తక్కువ ఉంది కాబట్టి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో మాట్లాడించండి. మేము గతంలో మహానాడప్పుడు చెప్పడం కూడా జరిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు గారికి చెప్పాము, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సబిత గారికి చెప్పాము. ఆ రోజు మాట్లాడిస్తామన్నారు, వాళ్ళు ఇంకా ఇంతవరకు మాట్లాడించలేదు. మీరు ఇప్పుడు తొందరగా మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది, మమ్మల్ని చంద్రబాబు నాయుడుతో లోకేష్ బాబుతో కల్పించి మాట్లాడాలని మేము కోరుకుంటున్నామని అడగడం జరిగింది. వాళ్ళు అడిగింది కూడా కొంత సబబైన ప్రశ్న. వాళ్ళు అడిగింది వాళ్ళని ఏదో చేయమని అడగడంలా. మేము ఇబ్బంది పడుతున్నాం, మా ఇబ్బందిని గమనించడానికి మా కష్టాన్ని మాకు జరిగిన ఇబ్బందులను పై నాయకులు చెప్పుకోవడానికి మాకు ఇంటర్వ్యూ ఇప్పించని అడిగినారు. దానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇంటర్వ్యూ ఇప్పించేదానికి. ఎందుకంటే ఇక్కడ మనం ఎవరు మాట్లాడకపోతే పార్టీ నుంచి బయటికి పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎవరు మాట్లాడాల ఎవరు చేయలేదంటే వీడుండడం ఎందుకు ఇంకో పార్టీకి పోదాం అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటాం జనరల్గా ఎప్పుడైనా కూడా. అట్లాంటి వాళ్ళందరినీ పోకుండా మనం అందరం కూడా మన పార్టీలో వచ్చి ఏ మనిషి కూడా బయటికి పోకుండా ఉండేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం. అలాగే వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళతో ఒకసారి పర్మిషన్ తీసుకొని వాళ్ళను ఎవరెవరు పోతారో వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు ఏం చెప్పుకుంటారో ఆ సమస్యలన్నింటికి పై నాయకులు అన్నీ చూసి పరిష్కారం చేస్తారనేది మా పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి వీళ్ళందరినీ మాట్లాడించడానికి ప్రయత్నం చేయాలనేది నా సంకల్పం. అంతే వస్తున్నారు, కలుస్తున్నారు. మామూలుగా కూడా వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే పార్టీకి సంబంధించిన కాకుండా ఏంటంటే చెప్తున్నాం, దానివల్ల ఇబ్బంది ఏం కాదు. మేము కూడా మళ్ళీ ఒకసారి దీన్ని శ్రీనివాసులు దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇది ఇటుంది మన కడప కాన్ఫరెన్స్లో, మీరు కూడా దీని పరిష్కారాన్ని ఏదైనా చూడండి. ముందు ఎవరైతే చేసినారో ఆ కార్యకర్తను పెట్టుకోండి. మా దగ్గర అయితే ఒకటి పెట్టుకున్నాం. ఎక్కడైనా ఒక కార్యకర్త వేరే వైసీపీ నుంచి మన పార్టీలకు ఒక లీడర్ వస్తారన్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళను ముందు వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళందరూ ఇష్టపడితే మేము చేర్చుకుంటాను, ఇష్టపడకుంటే మేము చేర్చుకోవడంలా. మాకు అది మేము ఒక పాలసీ పెట్టడం, అది పెట్టే కొంత ఇబ్బంది తగ్గుతుంది. మనకు ఉండే వాళ్ళను పోగొట్టుకోకుండా కొత్త వాళ్ళని తెచ్చుకోవడం, మన పార్టీ కొంతగా అభివృద్ధి కావాలా, వాళ్ళు వీక్ కావాలంటే అవసరమే. అయితే కన్నా వీళ్ళందరినీ పక్కన పెట్టి తెచ్చుకుంటే ఇంకా ఉండే మధ్య పోయి ఏదో